నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛాయావాలా. ఈ రోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా మసాలా మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పప్పు పులుసు కూరలు కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి. మరి అది ఏ విధంగానో చూసేయండి. ముందుగా నేను కారం తక్కువగా ఉన్న బ్యాండీ మిరపకాయలను తీసుకున్నానండి. ఒక 15 కాయలు తీసుకున్నాను. వీటిని బాగా తుడుచుకొని ఇలా చాకుతో ఇలా చీల్చుకోవాలి. మీరు బాగా కారంగా ఉన్న కాయలను తీసుకున్నట్లయితే మధ్యలో ఉన్న విత్తనాలు తీసేయండి. పచ్చిమిరపకాయ ఎంత ఎక్కువ ఘాటుగా ఉంది అనుకోండి, అస్సలు తినలేరు. ఈ ఇన్స్టెంట్ మసాలా మిరపకాయలు అనమాట, కానీ చాలా రుచిగా ఉంటాయి. మీకు అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా, మీరు ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినా, వడియాలు అవి అవైలబుల్గా లేనప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు 4-5 ఉంటే చీల్చేసుకొని నేను చూపించే పొడి అనేది మీరు ముందుగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని కాయలైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. వేరుశనగ విత్తనాలు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 2, సాల్టు, కారం, ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న మిరపకాయలు అన్నింటికి ఇలా నింపుకోవాలండి. అన్నింటికి ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మసాలా నింపుకొని పెట్టుకున్న మిరపకాయలను ఒక్కొక్కటి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, కారం తక్కువగా ఉండే మిరపకాయలను వేసుకుంటే బాగుంటుంది. అదే కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉంటాయి. ఇలా వేయించుకున్న మీరు తినలేరన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి, అంతే.